హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ రుచి వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మినపగారెలు. ఇవి చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. నేను చెప్పిన ప్రాసెస్లో కానీ మీరు ట్రై చేస్తే ఇవి చాలా, మనం శ్రావణ మాసంలో 9 రకాల నైవేద్యాల్లో ఇది కూడా ఒకటి ఇంక్లూడ్ చేస్తాం కదా. సో రెసిపీకి చూసేద్దాం. ఫస్ట్ మినప్పప్పు కనీసం 4 నుంచి 6 గంటల సేపు నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసేటప్పుడే ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా కొంచెం కొద్దిగా కొన్ని వాటరే పడతాయి, అలా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని కొంచెం వాటర్లో వేస్తే పిండి పైకి తేలినట్టు అయితే పిండి రెడీ అయిపోయినట్టేనండి. మనం గారెలు చాలా గుల్లగా మంచిగా వస్తాయి. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని, డీప్ ఫ్రైయింగ్కి సరిపడా ఆయిల్ వేసుకుని కొంచెం చేయి తడుపుకుని పిండి ఇలా ఉండల్లా తీసుకుని మన బొటన్ వేలుతో ఇలా అద్దుకుంటూ మధ్యలో హోల్ చేసుకుని డ్రాప్ చేయాలండి. డ్రాప్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. ఇలా పేపర్లు, కవర్లు ఇవి కొంచెం ఎందుకనో కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు, అందుకని నేను ఈ ప్రాసెస్ని ఫాలో అవుతాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ చేయి తడి చేసుకుని కొంచెం పిండి తీసుకుని ఇలా ఆయిల్లోకి వేసుకోవడమే. ఇలా అన్నీ వేసుకుని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వన్ సైడ్ ఫ్రై అయిపోయాక ఇంకొక సైడ్ కూడా వేసుకుని తిప్పుకుని ఆ 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గారెలు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే మనం కొంచెం మినపప్పుని కచ్చా పచ్చా కింద గ్రైండ్ చేసుకుని మనం గారె వేసే ముందు పైన అద్దుకుని వేయండి ఆయిల్లో. అప్పుడు పైన పప్పు అనేది క్రిస్పీగా క్రంచీగా తగులుతూ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులోనే లేదు అంటే కొద్దిగా ఉప్మా రవ్వ యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు కూడా మంచిగా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. కానీ గారెలు వేసేటప్పుడు హైలో పెట్టాలి, ఆయిల్ బాగా హీట్గా ఉండాలి. ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం మీడియం టు హైలో పెట్టుకోండి. అప్పుడు గారెలు మంచి గోల్డెన్ కలర్ వస్తాయి, క్రిస్పీనెస్ కూడా వస్తుంది. అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా ఏం పీల్చవండి, ఎందుకంటే మనం ముందు హైలో పెడతాం కాబట్టి ఆయిల్ పీల్చవు. ఇలా ఫ్రై అయినటువంటి గారెల్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవడమేనండి. అంతే, మన క్రిస్పీ క్రంచీ గారెలు రెడీ. ఇవి మనం నైవేద్యంకి బాగుంటుంది, అలానే కొబ్బరి చట్నీ, నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చికెన్ కర్రీ, అలా అన్నిటిలోకి చాలా అంటే చాలా బాగుంటాయి గారెలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన టేస్టీ గారెలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.